మండలానికి ఒక ఊరికే పథకాలు అందరికీ ఇప్పుడే ఇయ్యలేం. అప్లికేషన్లు అన్ని క్రోడీకరించాలి. మార్చి వరకు అర్హులను గుర్తిస్తాం. ఇప్పుడు మోడల్గా మాత్రమే అందిస్తాం. మా నిర్ణయం మంచిగున్నదని విపరీతంగా ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారు. అక్కడొకటి ఇచ్చి తూచనం. మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కానే కాదు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే సన్నబియ్యం అందజేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం గణతంత్ర రోజున 4 పథకాలు అమలు చేస్తున్నాం. మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు చెప్పారన్నమాట. ఏం చెప్తా ఉన్నారు? ఈ 4 మంత్రులు ఏం చెప్పారు? నిన్న మండలానికి ఒక ఊరికే ఇస్తామని చెప్పారు. మళ్ళా రేవంత్ రెడ్డి సర్కారు మరోసారి తన నైజం బయట పెట్టుకున్నది. అర్హులందరికీ ఈ నెల 26 నుంచి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించి మరొకసారి మోసం చేసింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభల ద్వారా 4 పథకాలకు అర్హులను గుర్తించామని నిన్నటి వరకు చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చింది. సంక్షేమ పథకాలు అందరికీ కొందరికి అని తేల్చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తామని మంత్రులు ప్రకటించి ఏమేమి పథకాలు అమలు చేస్తామని చెప్పారయ్యా అంటే వీళ్ళు ఒకటి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ఏది జనవరి 26 తారీఖు నుంచి జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. అలాగనే రెండవది ఇందిరమ్మనేనా ఇది లేకపోతే రాజీవ ఏదో ఒకటి ఆత్మీయ భరోసా అని ఒకటి ఇస్తామని చెప్పారు. ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పారు. ఇంకొకటి మూడవది రైతు భరోసా, నాలుగవది రేషన్ కార్డులు. ఈ 4 స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లేమో స్టార్ట్ చేస్తారు. ఇందిరమ్మ ఇండ్లేమో వీళ్ళు కొత్తగా ఈ సంవత్సరంన్నర కాలంలో వీళ్ళు పునాది వేసింది లేదు, పునాది దొవ్వింది లేదు, రాయి వేసింది లేదు, బేస్మెంట్ కట్టింది లేదు, ఇల్లు నిలబెట్టింది లేదు, ఇల్లు కట్టింది లేదు. కేవలం ఇది ఏంటిదంటే కేసీఆర్ కట్టిపోయినటువంటి 2 BHK ఉంది కదా డబల్ బెడ్రూమ్ ఇండ్లు. ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లకే రంగులు మార్చేసి వాటికే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పేర్లు పెట్టి ఇస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇది కూడా అందరికీ కాదు. మండలంలో ఒక ఊరికి మాత్రమే ఈ 4 పథకాలు ఇస్తా ఉన్నారు. అందులో కూడా మళ్ళీ అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకి. సో ఇందిరమ్మ ఇండ్లు కేసీఆర్ కట్టిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి రంగులేసి వాటినే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి పంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ చేస్తామని 26 తారీఖు నుంచి చెప్పారు. కానీ మండలంలో ఒక ఊరికి మాత్రమే చేస్తూ ఉన్నారు. అలాగే ఆత్మీయ భరోసా. ఈ ఆత్మీయ భరోసా ఏంటంటే రైతు భరోసానేమో భూమి ఉన్నటువంటి వాళ్ళకు వస్తుంది. ఎకరానికి 15,000 అని చెప్పారు వీళ్ళు అధికారంలోకి రాకముందుకు. అధికారంలోకి వచ్చినాక ఏడాది పాటు 2 సార్లు రైతు బంధు ఎగ్గొచ్చి 3వసారి ఇచ్చేదానికి అది కూడా 15,000 ఇవ్వకుండా 12,000 ఇస్తామని చెప్పారు. ఆ 12,000 కార్యక్రమం 26 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పేసి చివరికి దాన్ని 12,000కి చేసి ఈ 12,000ను కూడా మండలంలో ఒక ఊరికి మాత్రమే ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు. అసలు రైతు భరోసా అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారే పడాలి. రైతు బంధు అనేది కేసీఆర్ ఎప్పుడైనా కానీ రైతు బంధు ఈ వారంలో పడుతుంది అంటే ఫస్ట్ 1 ఎకరం ఆయనకు 2 ఎకరాలకి ఇట్లా వారం రోజులలో మొత్తం రైతులందరికీ పైసలు పడిపోతుండే. కానీ వీళ్ళు మండలంలో ఒక గ్రామానికే రైతు భరోసా ఇస్తారంట. మరి ఇట్లా మండలంలో ఒక గ్రామానికి అంటే ఇంకో గ్రామానికి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది? ఆ మండలంలో ఉన్నటువంటి రైతులా? ఆ మండలంలో ఉన్నటువంటి రైతులే వ్యవసాయం చేస్తారా? వాళ్ళకే పెట్టుబడి సాయం వస్తే మరి మిగతా రైతులు ఏమైపోవాలి? మిగతా రైతులకు ఎప్పుడు అదవుతుంది? సో కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి రైతు భరోసా కూడా 12,000 ఇస్తామని చెప్పారు. అది కూడా మండలానికి ఒకటే ఇస్తామని చెప్పారు. అట్లనే అది ఆత్మీయ భరోసా సేమ్ అట్లనే రైతు భరోసా కూడా ఇది కూడా అంతే 12,000. ఇది 12,000 ఇది 3 విడతలకు ఇస్తామని చెప్పారు. ఇది 12,000 2 విడతలుగా ఇస్తామని చెప్పారు. 6,000 ఒకసారి, ఎకరానికి 6,000 ఒకసారి. ఇదంతే. రేషన్ కార్డులు ఇదైతే మరీ ప్రచారం ఎక్కువైపోయింది దీనికి. రేషన్ కార్డులు గతంలో ఏం చెప్పారు? 26 తారీఖు నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే కొత్త రేషన్ కార్డులు వచ్చుడు కాదు కదా, ఏమంటారు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళే 3 సార్లు 4 సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది.
నువ్వు ఏ గ్రామ సభ చూసినా కానీ ఈ రేషన్ కార్డుల పంచాయతీ నడిచింది మొత్తం. ఈ రేషన్ కార్డుల పంచాయతీ నడిచింది. మాకెందుకు రాలేదు? 30 ఎకరాలు 20 ఎకరాల భూమి ఉన్నటువంటి రెడ్డి పటేళ్లకు వేరే వాళ్ళకు వచ్చింది, మాకెందుకు రాలేదు రేషన్ కార్డు అని చెప్పేసి ఊళ్ళో గ్రామాల్లో ప్రజలు మహిళలు తిరగబడతా ఉన్నారు ప్రభుత్వం మీద. ఇది కూడా ఈ రేషన్ కార్డు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు చివరికి మండలంలో ఒక గ్రామానికి అందులో ఎంతమంది అయితే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇది కూడా మండలంలో ఒక ఊరికి మాత్రమే. ఎంత మోసం చెప్పండి ఇది, ఎంత మోసం చెప్పండి. ఎందుకు ఇన్ని డ్రామా ఎందుకు చేసుకురావాలి? మిమ్మల్ని డేట్ చెప్పమని చెప్పింది ఎవరు? మీరు అధికారం రాకముందు నుంచి ఇదే మోసపూరితమైనటువంటి వ్యవహారం చేసుకుంటూ వస్తా ఉన్నారు. డేట్లు చెప్పేది మీరే, ఆ డేట్లను తప్పేది మీరే. మళ్ళా తర్వాత ఎవరైనా వచ్చి ఆందోళన చేస్తే ఇవి ప్రతిపక్షాల కుట్ర అని చెప్పేది మీరే. జనవరి 26 తారీఖు నుంచి ఇస్తామని ఎవరు చెప్పమని చెప్పి ప్రజలు చెప్పిర్రా? ప్రజలు అడిగిర్రా? ఆగస్టు 15 తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రజలు అడిగిర్రా? రేవంత్ రెడ్డి చెప్తాడు చేయకపాయే, ఆగస్టు 15 వాయి మళ్ళీ ఆగస్టు వచ్చే కాలం వచ్చినా కానీ రుణమాఫీ కాకపాయే. 15,000 ఇవ్వమని రైతులు అడిగిర్రా? రైతు భరోసా రైతు బంధుని కేసీఆర్ ఇచ్చే రైతు బంధును యాస్టిజ్ ఇచ్చినా కానీ కళ్ళకు అద్దుకొని తీసుకుందరు కదా రైతులు. అది చేయకుండా మీరు ఈ కార్యక్రమం ఏంది? కాబట్టి ఈ రకంగా రైతులకు సంబంధించి ఇట్లా మోసం చేస్తా ఉన్నారన్నమాట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసము, మోసం అంటేనే కాంగ్రెస్ అనే దానికి జస్టిఫికేషన్ ఇస్తూ ఉన్నారు వీళ్ళు. సో కాబట్టి ఇది ఓన్లీ కేవలం మండలానికి ఒక ఊరికి మాత్రమే ఈ పథకాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తారు.